హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 16. మహేంద్రనాథ్ మధుసూదన్ అయ్యర్ ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన మధుసూదన్ అయ్యర్ భార్య ఉజ్వల కంగారుగా వెళ్ళి మధుసూదన్ అయ్యర్కి ఈ విషయం చెప్పింది. అది వినగానే అతని చేతిలోని ఫైల్స్ కింద పడిపోయాయి. వాటిని మళ్ళీ తీసుకుంటూ, ఇంత తొందరగా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఉజ్వల వైపు చూశాడు మధుసూదన్ అయ్యర్. ఒకవేళ ఒకవేళ ఆమెను కిడ్నాప్ చేయించింది మనమేనని అతనికి తెలిసిపోయి ఉంటుందా అని కంగారుగా వణుకుతూ అంది ఉజ్వల. ఆ మాట బయటకు రావడమే ఆలస్యం. ష్! పొరపాటును కూడా నీ నోటి నుండి ఆ మాట బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చిందో నిన్ను వాడు కాదు నేనే చంపేస్తా అని కోపంగా చెప్పాడు మధుసూదన్ అయ్యర్. అతని మాటల్లో సీరియస్నెస్ చూడగానే ఉజ్వల ఇక తిరిగి మాట్లాడలేకపోయింది. దాంతో భయంగా వణుకుతూ సరే సరే అని తలనాడించింది. ఇంతలో కింద నుండి మధుసూదన్ అయ్యర్ అంటూ మహేంద్రనాథ్ అరుపు వినిపించడంతో అతను నార్మల్ అవుతూ పద ముందు అని గది నుండి బయటికి నడిచాడు మధుసూదన్ అయ్యర్. అతని వెనకాలే అడుగులు వేసింది ఉజ్వల. అదే ఇంట్లో హాల్లో నిలబడి మధుసూదన్, రేయ్ ఎక్కడున్నావురా, బయటికి రా అని అరుస్తున్నాడు మహేంద్రనాథ్. అతని పక్కనే నిలబడి ఆ హాల్ అంతా తన చూపులతోనే చుట్టేస్తున్నాడు రహీం. అక్కడున్న ఒక్కొక్క వస్తువుని చూస్తూ పర్వాలేదు, ఈయన కూడా బాగానే సంపాదించాడు, నాట్ బ్యాడ్ అని మనసులోనే అనుకున్నాడు. ఇంతలో మెట్ల మీద నుండి చిన్నగా చెప్పుల శబ్దం వినిపించింది. అప్పుడు అటువైపు చూసిన వాళ్లకు బ్లూ కలర్ ఫార్మల్ అండ్ నార్మల్ డ్రెస్ వేసుకొని కిందికి నడుచుకుంటూ వస్తున్న మధుసూదన్ అయ్యర్ అండ్ అతని వెనకాలే కిందకు దిగుతున్న ఉజ్వల కనిపించారు. ఒక్కొక్క మెట్టు స్టైల్గా కిందకు దిగుతూ, రే సెక్యూరిటీ, ఇక్కడ కుక్క మరుగుతుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావురా అని గట్టిగా అరిచాడు మధుసూదన్ అయ్యర్. ఆ మాట వినగానే రహీంకి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఆశ్చర్యంగా మధుసూదన్ అయ్యర్ వైపు చూస్తూ, ఏంటి ఇతని ధైర్యం? సార్ని పేరు పెట్టి పిలవడానికి బయట ఒక్కొక్కరు గజగజ వణుకుతారు, కానీ ఈయనేంటి ఏకంగా కుక్క అనేస్తున్నాడు అని మనసులోనే అనుకున్నాడు. ఇంతలో, రేయ్ ఎవరినిరా కుక్క అంటున్నావు, నీ చెమడాలు ఓలిచేస్తాను అంటూనే వేగంగా వెళ్ళి మధుసూదన్ అయ్యర్ కాలర్ పట్టుకున్నాడు మహేంద్రనాథ్. ఆ క్షణం మహేంద్రనాథ్ కళ్ళు నిప్పుకని కళ్ళ కోపంతో మెరుస్తూ లావాని వెదజల్లుతున్నాయి. ఆ రౌద్ర రూపం చూస్తే ఎవరికైనా గుండె జారిపోవడం ఖాయం. కానీ ఎదురుగా ఉన్న మధుసూదన్ అయ్యర్ మాత్రం చిన్నగా నవ్వుతుంటే అతను వెనకాలే ఉన్న ఉజ్వల ముందుకొచ్చి, ఏయ్ వదలవయ్యా వదులు అంటూ మహేంద్ర చేతుల నుండి మధుసూదన్ కాలర్ విడిపిస్తూ, ఎవరి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు? హా, నీ అరుపులకు భయపడేవారు ఎవరూ లేడిక్కడా అని గంభీరంగా అంది. దాంతో ఆమె వైపు కోపంగా చూశాడు మహేంద్రనాథ్. ఆమె భయపడుతుందని అనుకున్నాడు రహీం. కానీ అతని అంచనాలను తలకిందులు చేస్తూ, నీ చూపులకి బెదిరిపోవడానికి ఇదేమీ నీ ఆఫీస్ కాదు, నీ ఇల్లు అంతకంటే కాదు అని ఎలాంటి భయం లేకుండా అంది ఉజ్వల. ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, అమ్మో ఇతనే అంటే అతనికంటే ఈమె డేంజరస్గా ఉందే అని తనలో తానే అనుకున్నాడు రహీం. ఇంతలో మహేంద్రనాథ్ నుండి దూరం జరుగుతూ, ఈ మర్యాదలకేం గాని ఇంతకీ ఎందుకొచ్చావు అని సూటిగా అడిగాడు మధుసూదన్ అయ్యర్. అతని వైపు కోపంగా చూస్తూ, నా కూతురు మహిత 10 రోజుల నుంచి కనిపించడం లేదు అని అన్నాడు మహేంద్రనాథ్. దాంతో నవ్వుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, దానికి నేనేం చెయ్యాలి అని చాలా సింపుల్గా అంటూ మహేంద్రనాథ్ వైపు చూసి, నా తరపున ఎవరైనా పోలీసులకి రికమెండ్ చేయమంటావా అని వ్యంగ్యంగా అన్నాడు మధుసూదన్ అయ్యర్. దాంతో మహేంద్రనాథ్ ఏదో మాట్లాడుతూ ఉండగానే ఇంతలో ఉజ్వల అడ్డుపడుతూ, అయినా మీరేంటండి ఇతనికి హెల్ప్ చేస్తా అంటున్నారు, మర్చిపోయారా ఇతనేం చేశాడో అంటూ ముందుకు వచ్చింది. దాంతో వాళ్ళిద్దరి ముఖాలని కోపంగా మార్చి మార్చి చూస్తూ, ఆపుతారా మీ నాటకాలు అని ఆక్రోశంగా అరిచాడు మహేంద్రనాథ్. అతని కేక ఆ హాల్లో ప్రతిధ్వనించింది. ఎంతలా అంటే ఆ కేక విని రహీం కూడా ఒక క్షణం ఉలిక్కి పడ్డాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు బెదరలేదు. అయ్యో, కూతురు కనిపించడం లేదని బాధలో పిచ్చి పట్టినట్లుంది కదా అని సానుభూతిగా అంటూ, రహీం తొందరగా మీ సార్ని మంచి హాస్పిటల్లో జాయిన్ చేయి, తీసుకెళ్ళు అన్నాడు మధుసూదన్ అయ్యర్. ఆ మాట వినడమే ఆలస్యం. కోపంగా అతని వైపు కదిలాడు మహేంద్రనాథ్. అది చూసిన మధుసూదన్ అయ్యర్ కూడా లేచి నిలబడ్డాడు. మరుక్షణంలోనే ఇద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకొని చంపుకునేలా చూసుకుంటున్నారు. పళ్ళు పటపటా కొరుకుతూ, ఇప్పటికీ మించిపోయింది లేదు, నా కూతురు ఎక్కడుందో చెబితే నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తా, లేకపోతే నీకు ఈ మాత్రం ఇల్లు కూడా లేకుండా చేసి నువ్వు నడి రోడ్డు మీద అడుగు తినేలా చేస్తాను
అని బెదిరించాడు మహేంద్రనాథ్. అయినా మధుసూదన్ అయ్యర్ బెదిరిపోకుండా, ఏంటి అప్పటి నుండి చూస్తున్నా ఓ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నా? నేనే నీ కూతుర్ని కిడ్నాప్ చేశానని నీకెవరు చెప్పారు? నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని మా ఇంట్లోకి ఇలా వచ్చి రచ్చ చేస్తున్నావు? ఒక్కసారి నేను ఒక్క కాల్ కొట్టాననుకో, నిన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు, జాగ్రత్త అని కొంచెం ఘాటుగానే జవాబిచ్చాడు మధుసూదన్ అయ్యర్. ఆ మాటతో కొంచెం తగ్గి, ఓకే ఓకే, ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నా. కానీ ఒకవేళ అని చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ, ఒకవేళ దీని వెనక ఉన్నది మీరే అని తెలిసిన నెక్స్ట్ క్షణంలో మీ ఇద్దరి శవాలు మార్చరీలో తేలుతాయి, మైండ్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూద్దాం, ఆల్ ది బెస్ట్ మిస్టర్ మహేంద్రనాథ్ అని చాలా నమ్మకంగా నవ్వుతూ అన్నాడు మధుసూదన్ అయ్యర్. ఇదిలా ఉంటే మరోవైపు పూర్ణం చందింట్లో సుమిత్ బర్త్డేకి జయంతి సెలబ్రేషన్స్ డెకరేషన్స్ చేస్తుంటే బయట పూర్ణం చంద్ అండ్ అమూల్య ఒకరికొకరుగా ఎదురుగా నిలబడి ఉన్నారు. కొంచెం కోపంగా, ఇలాంటి సమయంలో నువ్వు ఈ విషయం చెప్తే అమ్మకేమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అని అడిగాడు పూర్ణం చంద్. ఆలోచించాను, అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. అయినా మీకు నైటే చెప్పాను కదా, ఇక దీని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, ముందు నన్ను వెళ్ళనివ్వండి నాన్న అంటూ అతని పక్క నుండి వెళ్ళబోయింది అమూల్య. అమ్ము, సరే సరే, ఇక నీ నిర్ణయానికి నేను కూడా అడ్డు చెప్పను, కానీ ఈ నాన్న కోసం ఒక చిన్న హెల్ప్ చేయరా అంటూ ఆమెను పట్టుకొని ఆపుతూ బాధగా అడిగాడు పూర్ణంచంద్. ఈ ఒక్క విషయంలో తప్పించి ఎందులో అయినా చేస్తానన్నా చెప్పండి అని సూటిగా అంది అమూల్య. నాకు కూడా ఈ ఒక్క విషయంలోనే కావాలి అని అతను కూడా మొహమాటం లేకుండా చెప్పాడు. దాంతో అమూల్య ఏదో మాట్లాడబోతుండగానే ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ, అమ్ము, నీ మనసు ఏంటో నాకు అర్థమైంది, కానీ ఈ నాన్న కోసం ఒక్క 15 రోజులు నీ మనసుకి కళ్ళెం వెయ్యి. ఈ 15 రోజుల్లో నేనేం చెయ్యలేకపోతే ఇక నేను నిన్ను ఆపను, ఈ విషయంలో నువ్వేం చెప్పినా వింటాను అని చాలా నమ్మకంగా అన్నాడు పూర్ణంచంద్. అతని మాటలు విని ఒక క్షణం ఆగిపోయి ఆలోచనలో పడింది అమూల్య. దాంతో, అమ్మో, జస్ట్ 15 రోజులే, ఆ టైం దాటిపోయాక నేను కూడా నీ మాటే వింటాను, ప్లీజ్ రా, ఈ నాన్న మాట ఈ ఒక్కసారికి మన్నించు అని బాధగా అడిగేసరికి ఇక కాదనలేకపోయిన అమూల్య, ఓకే నాన్న, ఈ 15 రోజుల్లో మీరు అన్నయ్య గురించి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా సరే నేను ఈ విషయం అమ్మకు చెప్పను. ఇఫ్ అలా జరగకపోతే నాతో పాటు మీరు కూడా అమ్మ దగ్గరకు వచ్చి ఇన్ని రోజులుగా మనం ఆడుతున్న ఈ నాటకానికి తెరదించాలి అని చాలా గంభీరంగా చెప్పింది అమూల్య. దాంతో కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, సరే సరే అని సంతోషంగా ఒప్పుకున్నాడు పూర్ణంచంద్. ఇంతలో వాళ్ళ వెనక నుండే వస్తూ, ఏంటి 15 రోజులు అంటున్నారు, నాకు తెలియకుండా ఇద్దరూ నా వెనక ఏం చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వచ్చింది జయంతి. దాంతో సడన్గా ఆమెను అక్కడ చూసిన ఆ ఇద్దరూ నీళ్లు నమిలారు. అదేంటంటే జయ అని పూర్ణంచంద్ తడబడుతూ ఉన్నాడు. కానీ ఇంతలో తేరుకున్న అమూల్య, ఏం లేదమ్మా, 15 రోజులు మా కాలేజీ వాళ్ళు ఒక పెద్ద టూర్ ప్లాన్ చేస్తున్నారు, మొత్తం దేశంలోని అన్ని ప్లేసెస్కి తీసుకెళ్తారట, నేను వెళ్తానంటే నువ్వు ఒప్పుకోవని నేను నాన్నతో చెప్తున్నా అని అంది అమూల్య. ఆ మాట విని ఎప్పటిలాగే జయంతి కోపంగా అమూల్య వైపు చూసి, ఏంటి 15 రోజులు టూరా, మీరు టూర్కి వెళ్తున్నారా లేక తీర్థయాత్రలకు వెళ్తున్నారా, టూర్లు గిర్లు ఏమి లేవు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు అని వద్దని ముఖం మీదనే చెప్పేసింది. అది కాదమ్మా, అందరూ వెళ్తున్నారు అని అమూల్య అంటూ ఉండగానే, నోరు ముయ్యమన్నానా, ఇంకొకసారి టూర్ అన్నావంటే మూతి పగిలిపోతుంది, జాగ్రత్త, ఆ 15 రోజులు ఇంట్లో ఉండి నాకు హెల్ప్ చేయి అని పూర్ణంచంద్ వైపు చూసి, నాకు తెలియకుండా మీరు దీనికి పర్మిషన్ ఇచ్చారో నాలో ఉన్న రాక్షసుని చూస్తారు, జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి. దాంతో చిన్నగా నవ్వుతూ, మీ అమ్మని బోల్తా కొట్టేయడానికి నీకు అప్పటికప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా అంటూ అమూల్య వైపు చూశాడు పూర్ణంచంద్. ఏమో నాన్న, ఆ టైంలో అలా అయిపోతుంది అంతే అని చెప్పింది అమూల్య. ఇంతలో మళ్ళీ వెనక్కి వచ్చిన జయంతి, తొందరగా లోపలికి రండి, మీ మహారాణి లేచింది, పలకరించి పాదసేవ చేసుకోరా అని వ్యంగ్యంగా చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాంతో అది విని, ఓ శృతి లేచిందా అనుకుంటూ లోపలికి నడిచాడు పూర్ణంచంద్. అతని వెనకాలే అమూల్య కూడా నడుస్తూ, నాన్న, నేను నిజం చెప్పకపోతే మీరింకా చిక్కుల్లో పడతారు అని అంది అమూల్య. ఆమె మాటలు అర్థం కాకపోవడంతో అయోమయంగా ఆమె వైపు చూసి, అదేలారా అని అడిగాడు పూర్ణంచంద్. ఇదిలా ఉండగా మరోవైపు సిటీలోని ఓ హాస్పిటల్లో జై ఒక రూమ్ ముందు కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
అతనికి ఎదురుగా ఉన్న రూమ్ నుండి డాక్టర్స్ మాటలు వినిపిస్తున్నాయి. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి, పేషెంట్కి మీరేమవుతారు అని అడిగింది. అతను ఒక క్షణం కూడా ఆలోచించకుండా, ఆమె మా అమ్మ అని సమాధానమిచ్చాడు జై. సరిగ్గా అప్పుడే కొంత దూరం నుండి ఎవరో చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంటే ఒక క్షణం ఇంతకుముందు తాను పలికిన అమ్మ అనే పదాన్ని గుర్తు చేసుకున్నాడు జై. ఆ మరుక్షణం అతని కళ్ళ ముందు కొన్ని వందల దృశ్యాలు. ఆ దృశ్యాల్లో తాను తన వాళ్లతో కలిసి గడిపిన తీయని క్షణాలు, కొంత సమయానికి మారిపోయిన వాళ్ళ జీవితాలు, సన్నివేశాలు ఇలా అన్నీ గుర్తుకొచ్చాయి. ఇంతలో డాక్టర్ పిలవడంతో, హా డాక్టర్ అని ఉలిక్కి పడ్డాడు జై. ప్రస్తుతానికి మీ అమ్మగారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని జై ఉత్సాహంగా అంటూ ఉండగానే కొంత దూరం నుండి ఒక ముసలాయన అటువైపే వస్తూ కనిపించాడు. అతని వయసు దాదాపుకి 50కి అటు ఇటుగా ఉంటాయి. ఆయన పేరు ముకుంద్. వైట్ షర్ట్ వేసుకొని, కళ్ళను తెల్ల అద్దాలు పెట్టుకొని, షర్ట్ పాకెట్లో ఒక చిన్న పెన్ పెట్టుకొని నడుస్తూ వస్తున్న అతన్ని చూస్తుంటే డిసిప్లిన్కి ప్యాంటు షర్ట్ వేస్తే ఇలానే ఉంటుందేమో అనిపించింది. అప్పటికే డాక్టర్ వెళ్ళిపోవడంతో ఆయన ఎదురుగా వచ్చి నిలబడిన ముకుంద్, జై ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి అని అడిగాడు. అమ్మకేం పర్వాలేదు, కానీ నాకే కొంచెం భయంగా ఉంది అని అన్నాడు. ఎందుకు అని అనుమానంగా చూశాడు ముకుంద్. దాంతో అతని నుండి ముఖం చాటేస్తూ, ఏం లేదు, నథింగ్, ఇప్పుడిక అంతా ఓకే కదా, మీరు అమ్మని చూసుకోండి, నాకు కొంచెం పనుంది, అలాగే ఆఫీసులో కూడా ఇన్ఫామ్ చేయాలి, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి ముందుకు నడిచాడు జై. కానీ వెంటనే ముకుంద్ అతన్ని ఆపుతూ, కానీ జై, అమ్మని డిశ్చార్జ్ చేసేటప్పుడు బిల్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు ముకుంద్. అప్పుడు జై వెనక్కి తిరగకుండానే, నేను పంపిస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అంతలో మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి, మీరిక్కడికి వచ్చిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియడానికి వీల్లేదు. అండ్ అమ్మని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకొని నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వస్తాను. ఏదైనా పని ఉంటే వెంటనే కాల్ చేయండి. కొంచెం లేట్ అవుతుంది కానీ తప్పకుండా రియాక్ట్ అవుతాను అని చెప్పాడు జై. అది సరే జై, కానీ ఇంకో విషయం, 8వ తారీఖున నువ్వు పంపిన డబ్బులన్నీ మీ అమ్మకి మందులు కొనడానికి ఖర్చయిపోయాయి. అవి కొంచెం మళ్ళీ సర్దుబాటు చెయ్యి, ఎందుకంటే వాటి వల్ల మిగతా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని కొంచెం నసుగుతూ చెప్పాడు ముకుంద్. ఓకే, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను, మీరు అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చుట్టూ చూస్తూ, గుర్తుంది కదా, ఇక్కడ ఎవ్వరు ఏం అడిగినా సరే మీ ఒరిజినల్ డీటెయిల్స్ మాత్రం చెప్పకండి అని మళ్ళీ ఒకసారి అతనికి గుర్తు చేస్తూ చెప్పాడు జై. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త, టేక్ కేర్ అని ముకుంద్ అనడంతో జై అక్కడి నుండి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన అతని మనసులో ఇప్పుడు ఒకటే ఆలోచన పదే పదే కలచేస్తుంది. సత్యగాడు నన్ను చూశాడా, ఒకవేళ ఈ విషయం గురించి అడిగితే ఇప్పుడు నేను వాడికి ఏం ఆన్సర్ చెప్పాలి అని తనలో తానే అనుకుంటూ అక్కడి నుండి రోడ్డు మీదకి వచ్చాడు జై. తొందరగా ఏదో ఒకటి ఆలోచించాలి, ఏం చేసైనా సరే సత్యగాడు కారులో చూసింది నన్ను కాదు అని నిరూపించాలి, కానీ దానికోసం ఏం చేయాలి అని సతమతమవుతూనే తన ఫోన్ ఆన్ చేసి పాంట్ పాకెట్లో వేసుకున్నాడు. అలా వేసుకున్నాడో లేదో ఇలా మోగింది ఆ ఫోన్. ఆ రింగ్ టోన్తో ఆలోచనలో నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అన్నాడు. సార్, నేను ఎంవిటి మొబైల్స్ నుంచి మాట్లాడుతున్నాను. కొన్ని రోజుల క్రితం మీరు మా షాప్లో ఒక ఫోన్ని రిపేర్ కోసం ఇచ్చారు కదా, అది నిన్న బాగైంది. అండ్ నిన్న మీకు కాల్ చేస్తే వస్తానన్నారు కానీ మీరు ఇంతవరకు రాలేదు అని అటువైపు నుండి చెప్పాడు ఓ వ్యక్తి. ఆ మాట వినగానే, ఓ గాడ్, ఇదెలా మర్చిపోయాను అనుకుంటూ, ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్, వస్తున్నా అని అన్నాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి కాల్ కట్ చేయగానే కొంచెం దూరం నుండి వస్తున్న ఆటోని ఆపి అందులో ఎక్కి పోనివ్వండి అని సైగ చేశాడు జై. ఇదిలా ఉండగా మరోవైపు పోలీస్ స్టేషన్ ముందు విజయ్ కారు దగ్గర నిలబడి ఆతృతగా సెకండ్కు ఒకసారి పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. అప్పుడే స్టేషన్ నుండి సూరజ్ అండ్ అతనితో పాటు ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ మిస్టర్ వివేక్ కూడా నవ్వుకుంటూ బయటికి వచ్చారు. వాళ్ళను చూస్తూనే, ఈ సూరజ్ ఇతనికి ఏం చెప్పి ఒప్పించి ఉంటాడు, అతను ఇంతలా నవ్వుతూ వస్తున్నాడు అని తనలో తానే అనుకున్నాడు విజయ్. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే సూరజ్ వాళ్ళు అతని దగ్గరికి చేరుకుంటారు. వివేక్, ఇతని పేరు విజయ్, నా బాస్, చాలా కేసుల్ని తనదైన ఇంటెలిజెన్స్తో సాల్వ్ చేసి ఇప్పుడు ఈ సిటీలో చాలామంది పోలీసులకి ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నారు అంటూ పరిచయం చేశాడు సూరజ్. నేను కూడా విన్నాను విజయ్ సార్ గురించి, హలో సార్ అని వివేక్ హ్యాండ్ షేక్ ఇవ్వగానే హలో అంటూ
చెయ్యి కలుపుతూ చిన్నగా నవ్వాడు విజయ్. ఆ తర్వాత కార్ డోర్ తీస్తూ, రేయ్, గుర్తుంది కదా, మనం ఇప్పుడు ఆ సెల్ ఫోన్ షాప్‌కెళ్ళి ఆ ఫోన్ తీసుకోవాలి అని అన్నాడు సూరజ్. హా, ఇక నువ్వు దాని గురించి కంగారు పడకు. ఆ మ్యాటర్ నాకొదిలేయ్. ఒక్కసారి నన్ను ఆ షాప్‌కి తీసుకెళ్ళు. ఆ ఫోన్ తీసుకొని మీ చేతిలో పెట్టే పూచీ నాది అని నమ్మకంగా చెప్పాడు వివేక్. అతని మాటలు విని ఒక క్షణం ఆశ్చర్యపోయాడు విజయ్. ఈ సూరజ్ నాకంటే అసాధ్యుల్లా ఉన్నాడే అని మనసులోనే అనుకుంటూ కారులో కూర్చున్నాడు విజయ్. కారు స్టార్ట్ అయ్యింది. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ సెల్ ఫోన్ షాప్ ముందు ఆగింది. బయటికి దిగి ఎదురుగా ఉన్న ఆ సెల్ షాపుని చూపిస్తూ, ఇదేరా ఆ షాప్ అని చూపించాడు సూరజ్. ఆ షాప్ వైపు చూసి, ఇదా, ఈ షాపు ఓనర్ మనకు మంచి ఫ్రెండేరా, మీరు నిన్న ఒక్క ఫోన్ కొడితేనే ఈ పని నిన్ననే అయిపోయేదే అని విజయ్ వైపు చూశాడు. ఎంతసేపు కారులో జరిగిన సంభాషణలోని మాటలను బట్టి అతను మాటలతోనే కోటలు కడతాడని విజయ్కి అర్థమైపోయింది. అందుకే ఏం మాట్లాడకుండా, నాకప్పుడు ఆ విషయం తెలీదు సార్, అయినా ఇప్పటికైనా మించిపోయిందేముంది, పదండి వెళ్ళి ఫోన్ గురించి కనుక్కుందాం అని అన్నాడు విజయ్. ఆ తర్వాత అతను ముందు నడుస్తుంటే వెనకాల నడుస్తూనే సూరజ్ని ఫాలో అవుతూ, ఇంతకీ అతనికేం చెప్పావు, ఏం మాట్లాడకుండా గంగిరెద్దులా అన్నిటికీ తలాడిస్తున్నాడు అని నెమ్మదిగా అడిగాడు విజయ్. ఆ మాటకు సూరజ్ చిన్నగా నవ్వుతూ, ఈ లోకంలో పొగడ్తకు పడిపోనివాడు ఎవడూ ఉండడు సార్, అడుక్కునేవాడి దగ్గరికెళ్ళి నీకంటే ఈ లోకంలో మంచోడు లేడురా అని 4 మెత్తని మాటలు చెప్పామనుకోండి, వాడు కూడా తన బొచ్చులో నుండి ఎంతో కొంత తీసి మనకిస్తాడు. పొగడ్తకి అంత పవర్ ఉంది. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్కైతే అవంటే చికెన్ బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టం సార్. దాన్నే వాడుకున్నా. పొగడ్తల్లో అలా ముంచి అలా అలా ఆకాశం దాకా తీసుకెళ్ళి ఇలా మళ్ళీ మన దారికి తీసుకొచ్చా అంటూ ముగించాడు సూరజ్. మనుషుల సైకాలజీని, వాళ్ళ నాడిని పట్టుకోవడంలో నీకంటే ఇంటెలిజెన్స్ ఎవరూ ఉండరేమో సూరజ్ అని చిన్నగా నవ్వాడు విజయ్. ఏంటి సార్, నేను చెప్పిన అస్త్రం నా మీదనే ప్రయోగిస్తున్నారా అని చిన్నగా నవ్వాడు సూరజ్. విజయ్ కూడా నవ్వుతూ, నోనో పద అని లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి వివేక్ ఆ షాపు ఓనర్తో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. అతను కూడా కలుపుగోలుగా మాట్లాడుతున్నా ఆ షాపు ఓనర్ మాత్రం ఏదో మాట్లాడాలన్నట్లుగా మాట్లాడుతున్నట్లున్నాడు. ఇంతలో అతని చూపు విజయ్ మీద పడగానే, హే, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు, నేను వదిలేశాను కానీ ఈరోజు సార్ కూడా ఇక్కడే ఉన్నారు అంటూ బెదిరించాడు ఆ షాప్ వ్యక్తి. ఆ మాట విన్న వివేక్, కూల్, అతను మావాడేలే అని ఆ ఓనర్ని కంట్రోల్ చేసి, అతనికి ఏదో కావాలంట, ఇచ్చేయండి అని అన్నాడు. అప్పుడే లోపల నుండి బయటికి వచ్చిన అక్కడ పనిచేసే అబ్బాయిని చూస్తూ, అదేంటో చూడరా అని చిరాగ్గా చెప్పాడు ఓనర్. అప్పుడు అతను విజయ్ వైపు చూసి, సార్, మీరు నిన్న అడిగిన ఫోన్ అయితే మా దగ్గర లేదు అని మళ్ళీ కరాఖండిగా చెప్పాడు అతను. ఆ మాట పూర్తవడమే ఆలస్యం. వేగంగా ముందుకొచ్చి, నువ్వు ఎందుకు అబద్ధం చెబుతున్నావో నాకు తెలియట్లేదు కానీ ఇక చాలు, వెంటనే ఆ ఫోన్ తీసుకొచ్చి మా చేతిలో పెట్టు, లేకపోతే ఫోన్ దొంగతనం కేసులో బొక్కలో వేయిస్తాను అంటూ బెదిరించాడు విజయ్. దాంతో ఈసారి కొంచెం భయపడిపోయిన ఆ అబ్బాయి, సార్, నేను నిజంగా నిజం చెబుతున్నాను, ఆ ఫోన్ ఇప్పుడు మా దగ్గర లేదు అని అనగానే, ఇప్పుడు లేదంటే, అంటే నిన్న మీ దగ్గరే ఉందా అని అడిగాడు అనుమానంగా విజయ్. ఆ అబ్బాయి అవును అన్నట్లు తలాడించాడు. దాంతో కోపంతో ఊగిపోతూ, మరి నిన్న అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాడు విజయ్. దాంతో ఆ అబ్బాయి కొంచెం తటపటాయిస్తూ, అతను చెప్పమన్నాడు సార్ అని అన్నాడు. అతనా, అతనంటే ఎవరు అని ఆతృతగా అడిగాడు సూరజ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.